మాది ఇందుకూరు అనే స్వచ్ఛమైన పల్లెటూరు. మా ఊరు పక్కనే ఇందుముఖి అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అప్పటిదాకా ఏ బాధ లేకుండా హాయిగా జీవిస్తున్న మాకు ఒకరోజు ఇరిగేషన్ అధికారులు వచ్చి ప్రభుత్వం మీ ప్రాంతంలో ఇందుముఖి నది మీద రిజర్వాయర్ కట్టాలని చూస్తుందని చెప్పారు. రిజర్వాయర్ కడితే మీ ఊరు ముంపు ప్రాంతాల్లోకి వస్తుందని, అందువల్ల మీకు వేరే చోట ప్రభుత్వం ఉచితంగా భూములు ఇచ్చి ఇళ్లు కట్టిస్తుందని చెప్పారు. నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని చెప్పి వెళ్ళిపోయారు. ఊరితో ఉన్న బంధాలు, అనుబంధాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చి భవిష్యత్తులో మా ఊరు ఇక్కడ ఉండదని తలుచుకుంటేనే మనసు బాధతో బరిమిక్కిపోతుంది. మా ఊరు నుండి 10 మైళ్ళ దూరంలో నాకు కాలనీ మంజూరు చేశారు ప్రభుత్వం వారు. నెల రోజులు తిరగకుండానే ఖాళీ చేసి పంపించేశారు. చేసేదేం లేక అందరం కొత్త కాలనీలోకి అడుగు పెట్టారు. మా కొత్త కాలనీ మధ్యలో ఒక అమ్మవారి విగ్రహం ఉంది. చాలా పురాతనమైన విగ్రహంలా ఉంది. అమ్మవారిని దర్శించుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు మునిగిపోయారు. రోజు ఉదయం లేవగానే ఎవరో గుండెలు పగిలేలా రోధిస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారని మా అమ్మని అడిగితే మర్రి చెట్టు దగ్గర ఉన్న ఇళ్ళ తను చనిపోయాడంట. ఎలా జరిగిందో ఎవరికి తెలియదట అని చెప్పి ఆ పనిలో తాను మునిగిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళా. భయంకరంగా రక్తం కక్కి చనిపోయి ఉన్నాడు. ఊరి జనాలు అతని క్యాన్సర్ ముదిరి చనిపోయాడని, దయ్యం చంపేసి ఉంటుందని, ఈ మర్రి చెట్టు దగ్గర దయ్యం ఉందని రకరకాలుగా మాట్లాడుకోవడం లేదు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత ఓ రోజు అర్ధరాత్రి 1 గంటకు మెలకు వచ్చింది నాకు. ఊరంతా కాటుకు పరిచినట్టు చీకటి కమ్ముకొని ఉంది. గాలి హోరుకు వీధి చివరన ఉన్న మర్రి చెట్టు జుట్టు విరివేసుకున్న దయ్యంలా ఊగిపోతుంది. ఎక్కడో దూరం నుండి నక్క ఊళలు వినిపిస్తున్నాయి. వీధి కుక్కలు ఏదో చూసినట్లు భయంకరంగా మురుగుతున్నాయి. ఈరోజు అమావాస్య. ఇంటిపై ఒక్కడే పడుకోవద్దని అమ్మ చెప్పినా వినకుండా అనవసరంగా వచ్చేశానని మనసులో అనుకుంటుండగా ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించగానే ఒక్కసారిగా భయం వేసింది. అదే విదారకంగా ఉన్న రుద్దన. భయం వేసి పెట్టగొడ వైపు వెళ్ళి మెల్లగా మా బెజార్ వైపు చూశాను. ఊరి జనం అంతా అటువైపుగా పరిగెడుతున్నారు. ఏదో జరగరానిది జరిగిందని అర్థమైంది. ఏం జరిగిందని తెలుసుకోవడానికి నేను కూడా వెళ్ళాను. ఏదో భయంకరమైనది చూసి గుండె ఆగిపోయి ఉన్నట్టుంది శవం ముఖ కవళికలు. అలా 2 నెలల్లో 4 శవాలు లేవడంతో ఊరి జనాల్లో భయం మొదలైంది. అంటువ్యాధి లాంటిది ఏమైనా వచ్చిందేమో అని డాక్టర్ గారికి చెప్పి ఊళ్ళో మెడికల్ క్యాంప్ పెట్టి చెకప్ చేయించారు. డాక్టర్ గారు అలాంటిది ఏం లేదని చెప్పారు. 2 రోజుల తర్వాత యథావిధిగా ఇంకో శవం లేచింది. ఊర్లో ఏదో జరుగుతుందని అర్థమైంది అందరికీ. వెంటనే ఇరిగేషన్ అధికారులకు కబురు పంపించింది. ఈ 2 నెలల్లో 5గురు చనిపోయారని, ఎలా చనిపోయారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ మాకు కలిసి రాలేదు. వేరే చోట మా కాలనీ మార్చండి అని మొరపెట్టుకున్నాం. అలా కుదరదని చెప్పేసి వాళ్ళు మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. స్వతహాగా మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్న మా ఊరి జనాలు మొదటిసారిగా 100 మైళ్ళ దూరం గల రుద్ర అనే ఊరి నుండి ఒక మాంత్రికుడిని పిలిపించారు. పూజ చేసేటప్పుడు ఎవరు బయటికి రావద్దని, ఊరి పొలిమేర హద్దులు చుట్టి వచ్చేదాకా ఏం జరిగినా, ఎటువంటి శబ్దాలు వచ్చినా తలుపులు తెరవద్దని హెచ్చరించాడు. ఎవరి ఇంటికి వాళ్ళు గట్టిగా తలుపులు వేసుకుని పడుకున్నాం. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలకి శబ్దం ఒకటి వినపడగానే ఒళ్ళు చెలవరించింది నాకు. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ఎరుపులా ఉంది. అది ఏం జరిగినా బయటికి రావద్దని ముందే హెచ్చరించడంతో ఎవరు ధైర్యం చేయలేకపోయాం. తెల్లవారుజామున మొదటి కోడి కుయ్యక ముందే ఏం జరిగిందో చూద్దామని భయంతో ఒకంత కుతూహలంతో వెళ్ళాం. రక్తం మొత్తం పీల్చేసిన పిప్పిలా ఉన్న శరీరం, మిగతా జీవులా పడి ఉన్నాడు మాంత్రికుడు. ఒక్కసారిగా జనాలకి చెమటలు పట్టేసి భయంతో పరుగులు పెట్టారు అందరూ. ఆ భయంతో పరుగులు పెడుతున్న మాకు ఆగండి పెద్ద శబ్దం వినబడడంతో ఒక్కసారి అందరం వెనక్కి తిరిగి చూసి